సభ్యులందరికీ ఏమో చేస్తుంటే దయచేసి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హలాయి బలాయి చేసుకుంటూ మరి సుదీర్ఘ చర్చలు జరుపుతూ ఏం మాట్లాడుతుండ్రో అది మీడియాలో అయితే రివర్ వాటర్ షేరింగ్ అని వచ్చింది. వీళ్ళు మాట్లాడుతుండ్రు ఆంధ్ర రాష్ట్రం కృష్ణానది జలాలు దొంగలించుకుపోతుంది. ఓకే, వన్ మినిట్. if Rayalaseema lift irrigation scheme materializes, Andhra Pradesh will take all initial monsoon flows received at Srisailam from rock bottom and the reservoir bottommost point from 797 feet, which will have. ఏంది మీరు చేసేది అసలు ఇప్పుడు మీరు చేసేదే ఉంది. ఓకే మినిస్టర్ గారు, విచ్ విల్ హ్యావ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎండిపోవడం ఖాయం మీరు చేసిన మరి దుశ్చర్య వల్ల. నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇది జస్ట్ స్కెమాటిక్ మ్యాప్ షోయింగ్ ప్రాజెక్ట్స్ అట్ శ్రీశైలం ఇంక్లూడింగ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. ఏ విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, ఆర్ఎల్ఐఎస్, ముచ్చిమూరి దగ్గర ఆ కాలువ ఎన్హాన్స్మెంటు, మలయాళ ఎన్హాన్స్మెంట్ చూపెట్టినావు. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. అంటే ఇప్పుడు సభ్యులందరికీ మీరు కొంత నాన్ పొలిటికల్ కూడా ఆలోచన చేయండి. అంటే శాశ్వతంగా మన ఇంట్రెస్ట్ డ్యామేజ్ అయిపోతుంటే మీరు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? 10 ఏళ్ళు ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? ఎవరు చీఫ్ మినిస్టరు? ఎవరు ఇరిగేషన్ మినిస్టరు? మరి అది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇప్పుడు 2014 కంటే ముందు పోతిరెడ్డిపాడు డ్రాల్ కెపాసిటీ ఇన్ క్యూసెక్స్ 44,000. Withdrawal capacity after 2014, drawal capacity after 2014, 92,600 cusecs. Rayalaseema lift irrigation scheme 2014 ముందు ఏం లేదు. ఇప్పుడు 34,722. మలయాళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంతకుముందు 3,850, ఇప్పుడు 6,300 క్యూసెక్స్. ముచ్చిమరి దగ్గర ఆడ కూడా 6,300 మెయిన్ స్కీము, కేసీసీ లిఫ్ట్ మరో 1,000 స్కీమ్స్. అంటే ఇప్పుడు టోటల్గా కృష్ణానది జలాలు మీరు వచ్చిన తర్వాత డ్రాల్ కెపాసిటీ, అరే మీరు గవర్నమెంట్ల తర్వాత హరీష్ రావు గారు, ఓకే, మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ, స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ డ్రాయల్ కెపాసిటీ has increased to 1,11,400 cusecs.